తెలుగు క్యాపిటల్ భక్తి టీవీకి స్వాగతం సుస్వాగతం. నేను శ్రీలక్ష్మి. ఈరోజు మనతో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రాలజిస్ట్ శ్రీ హరిప్రియ గారు ఉన్నారు. హరిప్రియ గారు నమస్కారం అండి. నమస్తే అమ్మా. మీరు పౌర్ణమి రోజు ఊరించి చెప్పారు పరిహారాల గురించి, కానీ మాకు అందించలేదు. పౌర్ణమి రోజు శివపార్వతుల్ని పూజ చేస్తే ఎన్నో ఫలితాలు వస్తాయి అన్నారు. మానవులుగా పుట్టాం కదా, కావాలి కదండి. తప్పకుండా. ముందు భార్యాభర్తల అన్యోన్యత గురించి చెప్తా అన్నారు, అది చెప్పండి అమ్మా. తప్పకుండా. అయితే ఈ పౌర్ణమి రోజు ఎవరైతే శివపార్వతులని అర్ధనారీశ్వర తత్వాన్ని కనుక పూజ చేసినట్టయితే, అర్ధనారీశ్వర తత్వాన్ని, అర్ధనారీశ్వరుడు శివుడు అర్ధనారీశ్వరుడు కదా, ఆ రోజు అంటే ఎవరెవరికి ఏ కోరికలు కావాలి అనే అంశంలో మనం ముందుగా దాంపతుల అన్యోన్యత తీసుకున్నాము. ఏ భార్యాభర్తలకైతే అన్యోన్య దాంపత్యం లేదో, విడివిడిగా ఉన్నారో, అది డైవర్స్ రూపంలో కావచ్చు, ఉద్యోగరీత్యా దూరంగా ఉండడం కావచ్చు, కలిసి కూడా కలహాలతో ఉండొచ్చు, కలిసి కూడా ఒకే ఇంట్లో కలహాలతో ఉండడం, ఎడముఖం పెడముఖంగా ఉండడం, ఇలాంటి వాళ్ళందరూ కూడా ఈ పౌర్ణమి రోజు అర్ధనారీశ్వర తత్వాన్ని, అంటే అర్ధనారీశ్వరుడు యొక్క ఫోటో పెట్టుకుని అర్ధనారీశ్వరుడు అష్టోత్తర పారాయణ చేసుకుని స్వామివారికి ఇష్టమైన పువ్వులు పళ్ళు నివేదన చేసి నక్తము అంటారు. నక్తము అంటే ఏక భోజనము, అంటే ఒకేసారి మాత్రమే భోజనం చేయొచ్చు. లేదు ఆ రోజంతా ఉపవాసం ఉన్నా విశేషమైన ఫలితం ఉంటుంది. ఉండలేని వారు, అంటే మనకి ఇప్పుడు ఇవాళ రేపు బీపీలు షుగర్లు టైంకి మందులు పడ్డాము, ఓపిక ఉండాలి. కానీ ఓపిక చేసుకుంటే వస్తుంది అమ్మా. ఎగ్జంప్షన్స్ మనం దీనికి వెళ్ళిపోతే చెప్పలేం, కానీ తప్పనిసరిగా ఉండాలి అని అనుకుంటే కనుక ఉండొచ్చు. నేనైతే చెప్తాను, ఉండమనే చెప్తాను. నో ఎక్స్క్యూజ్. కోరిక తీరాలి కదా, తీరాలంటే కష్టపడాలి కదా. కాబట్టి తప్పనిసరిగా ఈరోజు ఉపవాసం ఉండండి. అంటే పాలు పళ్ళు తీసుకోవచ్చు. పాలు పళ్ళు తీసుకోవచ్చు. ఉప్పు తగలని పదార్థం తీసుకోవచ్చు. పాలల్లో ఉప్పు ఉండదు, పళ్ళల్లో ఉండదు. తీపి ప్రసాదము, మరి కడుపు నిండా భోజనం కాదు కానీ తీపి ప్రసాదం చేసుకుని ఏదైనా ట్యాబ్లెట్ వేసుకోవాలి అని అనుకున్న వాళ్ళు తీపి ప్రసాదం తీసుకుని అప్పుడు ఆ పని చేసుకోవచ్చు. కానీ వీలైతే మాత్రం ఉపవాసం ఉండడమే చెప్పదగిన, తప్పనిసరిగా చెప్తున్నాను, ఉపవాసం ఉండాలి. తర్వాత ఏం చేయాలి అంటే కనుక ఈరోజు ఎవరైనా దంపతులకు పార్వతీ పరమేశ్వరులా ఉన్న దంపతులు ఉంటారుగా. అవునండి, ఎవరిని చూడగానే అబ్బా పార్వతీ పరమేశ్వరులా ఉన్నారు అంటాం కదా, రండి పెద్ద ఆది దంపతులు అని తాంబూలం ఇస్తాం కదా. ఈ రోజు ఉన్న రోజైనా లేకపోయిన రోజైనా ఏ రోజైనా సరే వాడు కనపడితే చాలు. ప్రత్యేకించి ఈ రోజు కనుక మన ఇంట్లో బంధువులు ఉన్నా సరే, లేదు పక్కింట్లో ఇరుగు పొరుగులో ఎవరైనా ఆది దంపతులుగా వృద్ధ దంపతులు ఉన్న వాళ్ళని ఈ రోజు ఇంటికి ఆహ్వానించి వీరి యొక్క యథాశక్తి ఇద్దరికి బట్టలు పెట్టుకోవడం కానీ, పండు తాంబూలం ఇచ్చుకోవడం కానీ చేసి వారికి కనుక పార్వతీ పరమేశ్వరులు అనే భావన చేసి కనుక పూజ చేసుకుని తాంబూలం ఇచ్చుకున్నట్టయితే కనుక దంపతుల మధ్య అన్యోన్య పెరుగుతుంది. దూరమైన వాళ్ళు దగ్గరయ్యే అవకాశం కనబడుతుంది. ఎంత అద్భుతం అండి. చాలా చక్కని పరిష్కారం ఇది. చాలా చక్కని పరిష్కారం. ఇది మాత్రం తప్పనిసరిగా చేసుకోవాలి ఎవరికైతే కావాలి అని అనుకుంటారు. మాఘ పౌర్ణమి రోజు అంటే ఈ కోరిక ఉన్నవాళ్ళు ఈ ప్రయత్నం చేసుకోండి. తర్వాత కాల సర్పదోషాలు ఉన్నవాళ్ళు, సర్పదోషాలు ఉన్నవాళ్ళు, లేదా కుజదోషం ఉన్నవాళ్ళు ఏం చేయాలి అంటే ఈరోజు శివుణ్ణి మాత్రమే శివాలయంలో కానీ ఒక్క శివుణ్ణి మాత్రమే శివాలయంలో కానీ లేదా మీ ఇంట్లో కానీ శివలింగానికి అభిషేకం చేయండి. దానితో పాటుగా జిల్లేడు పువ్వులు, తెల్ల జిల్లేడు పువ్వులు ఉంటాయి కదా, తెల్ల జిల్లేడు పువ్వులతోనూ బిల్వపత్రాలతోనూ ఈ రెండిటితోనూ ఈ రోజు శివలింగం మీద మీ అంతటా మీరు పూజ చేసుకున్న, లేదు అంటే కనుక దేవాలయానికి వెళ్ళి మీ గోత్రనామాలతో పూజ చేయించుకున్న తత్సమానమైన ఫలితం వచ్చి కాలసర్పదోషాలు పోతాయి. ఇది ఈ రోజుకు మాత్రమే. మళ్ళా ఇంకో రోజుకి ఇవన్నీ చేసేస్తే పోతాయంటే మాత్రం పౌర్ణమి రోజు మాత్రమే ఈ పరిహారాలు చేసుకుంటే కనుక, అంటే కాళహస్తి వెళ్ళి చేయించలేము, పెద్ద పెద్ద డబ్బులు ఇచ్చి పంతులు గారి చేత చేయించలేము అని అనుకున్న వాళ్ళు సూక్ష్మంలో మోక్షము ఈ పని చేసుకోవచ్చు. తర్వాత పిల్లలు పుట్టి పోవడము,
ఇలాంటివి ఏవైనా ఉన్నట్టయితే కనుక కొంతమందికి పుట్టిన వెంటనే అవ్వడం కానీ లేదా కొన్ని అబార్షన్స్ అవ్వడం కానీ ఇట్లాంటివి ఏవైనా పిల్లలకు సంబంధించి భార్యాభర్తలు బాధపడుతూ ఉంటే కూడా ఈ పరిహారం చేసుకున్నట్టయితే సంతానం నిలబడే అవకాశం ఉంటుంది. ఏ పరిహారం అండి? ఇందాక చెప్పినట్టుగా శివుడికి జిల్లేడు పువ్వులు, తర్వాత బిల్వపత్రాలు కనుక పూజ చేసినట్టయితే సంతానం కావలసిన వాళ్ళు, తర్వాత కుజ దోషము, కాలసర్పదోషము, సర్పదోషము ఉంటాయి కదా, ఈ దోషాలు పిల్లల కోసమని ప్రత్యేకించబడింది. కుజదోషము భార్యాభర్తలకి, కుజదోషం భార్యాభర్తలకి. దీంతో పాటుగా పిల్లలు కావలసిన వాళ్ళు, పుట్టిపోతున్న వాళ్ళు, గర్భం నిలవని వాళ్ళు, వీళ్ళు ఈ పౌర్ణమి రోజు మాత్రము ఈ పరిహారం చేసుకున్నట్టయితే గర్భం నిలబడుతుంది, పిల్లలు ఆయుష్మంతులు అవుతారు. ఎందుకు? మార్కండేయుడు కథ చెప్పాను కదా, ఈ సమయంలో ఆ పని చేసుకున్నట్టయితే పిల్లలు దీర్ఘాయుష్మంతులు అవుతారు, పుట్టేవాళ్ళు, మనకి సంతానం ఉన్న వాళ్ళకి కూడా. తరువాత మార్కండేయుడే నిదర్శనము. ఆ తల్లిదండ్రులు మాఘ స్నానం చేస్తాం వలన అతను భక్తిగా నమ్మి శివుణ్ణి వదలకుండా పట్టుకొని ఉండటం వల్ల దీర్ఘాయుష్మంతుడు అయ్యాడు కదా. అయ్యాడు. అయితే దీంతో పాటుగా ఇక్కడ ఒక చిన్న విశేషం చెప్తాను. చెప్పండి. ఏంటంటే ఎవరైతే అంటే అందం అందరికీ కావాలి, అందం ఎవరు కోరుకోరండి కదా, ఎవరు కోరుకోరు, అందం అందరికీ కావాలి. కాబట్టి దీనికి ఒక చిన్న కథ చెప్తాను ఇక్కడ. అంటే కథ అంటే జరిగిన కథ. గర్గ మహాముని తెలుసు కదా మనకి, గార్గేయుడు గర్గ మహాముని. ఆయన దగ్గరికి ఒక గంధర్వుడు వచ్చాడు. గంధర్వుడికి లేనిదేముంది, అన్నీ ఉంటాయి కదా. అయితే ఆయన వచ్చి చెప్పాడు, గర్గమహాముని ఆయన ఆశ్రమానికి వచ్చి చెప్తాడనమాట, నాకు ధనబలం ఉంది, అంగబలం ఉంది, అన్ని రకాల బలాలు ఉన్నాయి, ఆరోగ్యం ఉంది, అన్నీ ఉన్నాయి, నాకు లేదంటూ లేదు. కానీ నా ముఖము పులి ముఖంలాగా ఉంది, ఇవన్నీ ఉండి అది ఆ అందం లోపించింది అని చెప్పంగానే ఆయన ఏమంటాడంటే, నువ్వు తక్షణమే ఏదైనా ఈ మాసంలో, ఆయన వచ్చి అడిగింది కూడా మాఘమాసంలోనే, ఏదైనా ఒక నదికి వెళ్ళి అక్కడ నువ్వు మునిగిరా, స్నానం చేసిరా అని చెప్తాడు. వెంటనే ఈ గంధర్వుడు మాట్లాడకుండా అక్కడికి వెళ్ళి స్నానం చేసి, అంటే స్నానం చేసి వచ్చిన తర్వాత మన ముఖం మనకేం తెలియదు కదా, రాగానే గర్గమహాముని దగ్గరికి వెళ్తాడు. వెళ్ళిన తర్వాత రాజా నీ ముఖం ఒక్కసారి చూసుకో అనగానే అపురూపమైన అందగాడైపోయాడు. మన అందానికి ఒక్క స్నానానికి. అంటే ఎంత విశేషమైన రోజు మనకి మాఘమాసము. అప్పుడు ఆయన నీళ్ళల్లో ఆయన ముఖం చూసుకుని, అసలు గంధర్వుడు అంటేనే అందగాళ్ళు, గాన గంధర్వులు అంటారు కదా, ఆయన అందానికి ప్రతీక గంధర్వులు అన్నమాట. అప్పుడు గార్గేయుడు అని గర్గమహాముని చెప్తాడు, ఎవరైతే అందం కోరుకుని అది కూడా ఒక కోరికే ఉంటుంది చాలా మందికి, ఆ అందాన్ని కోరుకుని మాఘ స్నానాలు చేస్తారో వారికి అందం తక్షణమే వస్తుంది. అందుకు నువ్వే ఉదాహరణ అని చెప్తాడు. ఎలా వస్తుందండి? మనం పుట్టేసేటప్పటికి ఒక రూపురేఖలతో పుడతాం కదా, తర్వాత మళ్ళీ చాలా మార్పులు వస్తుంటాయి కదా మనకి. కరెక్ట్. బాల్యంలో ఒకలాగా, యవ్వనంలో ఒకలాగా, బాల్యము, కౌమారము, యవ్వనము, వృద్ధాప్యం. కొంతమంది ముసలితనంలో కూడా చాలా అందంగా ఉంటారు, మనం చూస్తుంటాం. చాలా ఈ వయసులోనే ఇంత అందంగా ఉన్నారంటే చిన్నప్పుడు ఇంకెంత ఉండేవారో అని అనుకుంటాము. అంటే అందం అనేది మనకే తెలుస్తుంటుంది. ఒక రోజు మనం ఏంటోగా ఉంటాం, కానీ ఒక్కొక్క రోజు మన అద్దంలో మన ముఖం చూసుకుని మనమే చాలా ముచ్చటపడుతూ ఉంటాము. అంటే ఇది ఎలా వస్తుంది అంటే కొన్ని మనకి తెలియకుండా ఆపాదించబడతాయి, కొన్ని ఇలాంటి స్నానాలు మనకి తెలియకుండానే చేస్తుంటాం. ఏదైనా గుడికి వెళ్ళినప్పుడు కాళ్ళు చేతులు కడుక్కొని మనం ఇలా అనుకుంటాం కదా, నెత్తి మీద ఇలా నీళ్ళు చల్లుకుంటాం, అంటే అక్కడ మనం పవిత్రమైనట్టేగా. అవును కదా. అంటే మనకి తెలియదు దీనిలో ఇంత అంతరార్థం ఉందన్న విషయం మనకి తెలియదు అనమాట. ఎవరైతే అందాన్ని కోరుకుంటారో ఆ గంధర్వుడిలాగా మనకి తేడా తెలుస్తుందమ్మా. ఇది సత్యం, ఇది వాస్తవం, ఇది వాస్తవం. అవును, మీరు చెప్పినట్టు వృద్ధాప్యంలో కూడా కొందరు చాలా అందంగా ఉంటారు. వయసులో ఉన్నప్పటికన్నా కూడా ఇంకా ఇంకొక దీనిగా బాగుంటారు. కొంతమంది పుట్టిన వెంటనే బాగుండరు, అవునవును, వయసు వచ్చే కొద్దీ బాగుంటారు. అంటే ఈ అందం అనేది ముసలయ్యాక పోతుంది అని అనుకోవడం పొరపాటు.
ఎప్పటికీ అందం ఉంటూనే ఉంటుందన్నమాట. అది మనకి తెలియకుండా మన క్షేత్రాల్లో నీళ్లు చల్లుకోవడం వల్ల, లేదంటే క్షేత్ర స్నానాలు చేయడం వల్ల నదీ స్నానం వస్తుంది, అది వస్తుంది. కానీ మనకి తెలియకుండా చేసే పనుల వల్లే మనకి అందం వస్తుంది అదనమాట. సో ఎవరైతే ఈ పౌర్ణమి రోజు అందాన్ని కోరుకుంటారో వాళ్ళు తప్పనిసరిగా మాఘ స్నానం చెయ్యండి. చేస్తే కనుక చేసిన తర్వాత మీకు మీరే చూసుకోండి, తప్పనిసరిగా వస్తుంది. ఏ బ్యూటీ పార్లర్కి వెళ్ళక్కర్లేదు, ఏ క్రీములు అప్లై చేయక్కర్లేదు. సో ఇది వాస్తవం. గర్గమహామునే సెలవిచ్చాడు. ఇది పురాణాల్లో ఉంది సాక్ష్యం. దానితో పాటుగా ఇది అందం గురించి. తర్వాత గ్రహ దోషాలు కొన్ని పీడిస్తూ ఉంటాయి. పితృదోషాలు, గ్రహ దోషాలు. పితృదోషాలు తెలుసు, గ్రహాలు కూడా. అవును, గ్రహాలు ఉంటాయి. నవగ్రహాల్లో కొన్ని దుష్టగ్రహాలు, కొన్ని పాపగ్రహాలు కూడా ఉంటుంటాయి. మంచి గ్రహాలతో ఈ దుష్టగ్రహాలు కలిసి ఉంటే వీటి ఇన్ఫ్లుయెన్స్, ప్రభావం తగ్గిపోతుంది. ఈ దుష్టగ్రహాల యొక్క ప్రభావం ఎక్కువైపోతుంటుంది. అలాంటి గ్రహ దోషాలు మనకి తెలియదు కదా. ఒక్కొక్కసారి మనమే రకరకాలుగా ఫీల్ అవుతుంటాము. ఒకసారి యాక్టివ్ గా, ఒకసారి కాన్ఫిడెన్స్ గా, ఒకసారి డల్ గా. అవును, ఎంతో మంచి వాళ్ళు మన మీద చాడీలు చెప్పి శత్రుత్వంగా ఉన్న వాళ్ళతో చేస్తే అవును కదా అని వాళ్ళు మారిపోతూ ఉంటారు. అలాగే మంచి గ్రహాలు కూడా కోకొల్లలు చూస్తుంటాం మన దైనందిన జీవితంలో. అలాగే ఇలాంటివన్నీ పోవడానికి ఈ మాఘ స్నానాలు కలిసి వస్తాయి అన్నమాట, ప్రభావాన్ని చూపిస్తాయి. అయితే ఇంకొక ప్రశ్న కూడా రావచ్చు. మేమందరము నదుల దగ్గరికి వెళ్ళలేము, మాకు నదులు చాలా దూరంగా ఉంటాయి కాబట్టి మరి మేమేమిటి చెయ్యాలి అంటే, అందరూ పాపం వెళ్ళలేరు, మరి వాళ్ళకి కూడా ప్రత్యామ్నాయం చెప్పాలి కదా. తప్పకుండా. దానికి ఏంటంటే, జలము అంటే గంగాదేవి. అది ఏ జలమైనా సరే, అంటే పవిత్ర జలము. మనం తాగే నీళ్లు కావచ్చు, మనం వాడుకునే నీళ్లు కావచ్చు, అది జలము అంటే పవిత్రమైన. బావులు ఉండేవి, వచ్చాయి కాబట్టి బోరింగ్ బావిలో ఉపయోగించేవారు. ఇప్పుడు ట్యాంకుల ఆ ట్యాంకుల నీళ్ళల్లో కూడా పవిత్రతను ఆపాదించవచ్చు. చెప్పండి. ఎలా అంటే, అందరూ అక్కడికి వెళ్ళి స్నానం చేయలేరు కాబట్టి, అక్కడికి వెళ్ళి స్నానం చేయలేని వాళ్ళ కోసము మరి వాళ్ళకి చేసే దగ్గరున్న వాళ్ళు తప్పనిసరిగా చేయాలి. వెళ్ళగలిగిన స్తోమత ఉన్న వాళ్ళు తప్పనిసరిగా చేసుకోవాలి. అనారోగ్యవంతులు, పిల్లలు ఉన్నవాళ్ళు, వృద్ధులు, తర్వాత ఉద్యోగరీత్యా అక్కడికి వెళ్ళలేని వాళ్ళు, ఇలాగేదో వాళ్ళకున్న కండిషన్స్ ని బట్టి మేము అక్కడికి వెళ్ళలేము అని అనుకున్న వాళ్ళు మీ ఇంట్లో ఉన్న నీళ్ళని ఒక గ్లాసుడు తీసుకోండి. ఒక గ్లాసుడు నీళ్లు తీసుకుని, మనం పూజలప్పుడు కలశంలో ఏం చెప్తాము, ఇలా నర్మదా గోదావరి జలేస్మిన్ సన్నిధిం కురు అని చెప్తామా? అంటే ఇన్ని నదులను, ఈ జీవనదులన్నిటినీ మనం తలుచుకొని ఈ వేలు అందులో పెట్టి, ఈ వేలు ఉంగరం వేలు అందులో పెట్టి, కుడి చేతి ఉంగరం వేలు అందులో పెట్టి, పసుపు, కుంకుమ, గంధము ఈ 3 వేసి ఈ జీవనదుల్ని తలుచుకుని, అప్పుడు నర్మదా కూడా అందులో మనకి అన్ని జీవనదులు వచ్చేసాయి కదా, గోదావరి, సన్నిధి, కురు. అంటే ఆ నదులన్నీ మనం ఈ గ్లాసు నీళ్ళల్లోకి వచ్చినట్టు భావించుకొని, ఎప్పుడైతే పసుపు, కుంకుమ, గంధం వేసామో మనకి అవి వచ్చేసినట్టు, పవిత్రత అయిపోతాయి. ఇవి తీసుకుని మీరు స్నానం చేసినట్టయితే, అంటే బకెట్ నీళ్ళల్లో కలుపుకుంటే కనుక సాక్షాత్తు అక్కడ చేసి గంగాదేవే వచ్చినట్టు. కుంభమేళాకి వెళ్లకుండా ఇంట్లోనే కుంభమేళా వచ్చేసినట్టే మనకి. అంటే ఈ సంవత్సరం అనుకోకుండా కుంభమేళా కూడా కదండి కలిసి వచ్చింది కాబట్టి 44 సంవత్సరాల తర్వాత వచ్చే కుంభమేళా వచ్చింది. ఆ కుంభమేళాను కూడా తలుచుకొని కూడా చేసేసుకోవచ్చు అనమాట. అంటే వెళ్ళలేని వాళ్ళు, కుదరలేని వాళ్ళకి ప్రత్యామ్నాయం, ప్రతి సమస్యకి ప్రత్యామ్నాయం. సూక్ష్మంలో మోక్షం చెప్తున్నారు, ప్రతి దానికి చెప్తున్నారు. కావాలి, అందరూ వెళ్ళలేరు, స్లాట్లు అవన్నీ కూడా భరించలేం కాబట్టి మరి వాళ్ళు కూడా చూసే ప్రేక్షకులు అడగచ్చు, అయ్యో మేము ఏం చెయ్యాలి, మరి మాకు అవ్వదు కదా అని అనుకున్న వాళ్ళకి ఈ ప్రత్యామ్నాయం చెప్పబడింది అనమాట. చాలా తప్పనిసరిగా చెప్పారు. సూక్ష్మంలో మోక్షంలో అన్ని చాలా తేలిగ్గా చెప్తున్నారు. హాయిగా వెళ్ళలేని వాళ్ళందరం కూర్చొని ఇంట్లోనే అన్ని చేసుకోవచ్చు. అవును, చాలా సంతోషం అమ్మా. నమస్తే.